నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. వైసీపీ నాయకులు కొంతమంది తాజాగా జైలుకి వెళ్లిన విషయం మనందరికీ తెలిసిందే. వాళ్ళను పరామర్శించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి ప్రభుత్వం గురించి, పోలీసుల గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం నడవడమే కాకుండా ఒక మాఫియా సైన్యాన్ని కూటమి ప్రభుత్వం తయారు చేస్తుంది అని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తున్నారు. ఇక పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా చేస్తున్నారని, చట్టాన్ని అనుసరించాల్సింది పోయి చట్టాన్ని వాళ్లే చేతుల్లోకి తీసుకుంటున్నారు అని కూడా ఆయన అంటున్నారు. మరి ఆయన అంటున్నట్టు నిజంగానే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందా? దీనికి తోడు ఆయన కొన్ని బెదిరింపు వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు గారు, ఇదే సాంప్రదాయాన్ని రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనుసరించాల్సి ఉంటుంది అన్నారు. సో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు సజ్జల గారు కావచ్చు, మిగతా నాయకులు కూడా ఈ విధంగా ప్రభుత్వాలను, పోలీసులను ఉద్దేశించి బెదిరింపు వ్యాఖ్యలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు, అసలు వైసీపీ ఫ్యూచర్ ఏంటి అన్న విషయాలను ఈరోజు డిబేట్లో చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ప్రైమ్ టైం డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. సో కావాలని చెప్పి ఎలాంటి తప్పు వాళ్ళు చేయకపోయినా తప్పుడు సాక్ష్యాలు సృష్టించి కూటమి ప్రభుత్వంపై గొంతెత్తి మాట్లాడే నాయకులను టార్గెట్ చేస్తూ అరెస్టులు చేస్తున్నారు అని చెప్పి సజ్జల గారు అంటున్నారు. మీ ఉద్దేశం ఏంటి సార్ ఆయన వ్యాఖ్యలపైన? సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించటానికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి ఫస్ట్ మాట్లాడుకుంటే ఆ తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకోవచ్చు. ఒక అతను తురకా కిషోర్. ఈ తురకా కిషోర్ ఎవరు అంటే అతను పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఫాలో అయ్యారు, అనుచరుడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే పెద్ద ఇంట్రడక్షన్ అవసరం లేదు. అతను చేసే చట్ట వ్యతిరేక కార్యకలాపాలు మొత్తం అందరూ మాచర్ల నియోజకవర్గం మొత్తం తెలుసు. మొత్తం ఆ ఏరియాలో మాచర్ల నియోజకవర్గం ఉంది, పల్నాడు జిల్లా మొత్తం తెలుసు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన ఘోరాలు, నేరాలు మామూలు ఇన్ని కావు. అతనికి ప్రథమ శిష్యుడు ఈ తురకా కిషోర్. ఈ తురకా కిషోరు అసలు ఎన్ని నేరాల్లో నిందితుడో లెక్కే లేదు. దాదాపు ఒక 10-15 కేసుల్లో ఈ తురకా కిషోరు నిందితుడిగా ఉన్నాడు. అంటే ఈజ్ ఏ ప్రొఫెషనల్ క్రిమినల్. అటువంటి ప్రొఫెషనల్ క్రిమినల్ని జగన్మోహన్ రెడ్డి చాలా బాగా ఉపయోగించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎట్లా ఉపయోగించుకున్నాడంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని ఎలిమినేట్ చేయడానికి ఉపయోగపడ్డ వాళ్ళల్లో ఇతను ఒకడు. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద హత్యాయత్నం చేశాడు. మామూలు హత్యాయత్నం కాదు. ఆ వీడియోలు మనం చూస్తే ఇప్పటికీ మనకు భయం పుడుతుంది. దాదాపు ఆ ఇన్సిడెంట్ జరిగి 5 ఏళ్ళు గడిచిపోయినా కానీ అదొక పీడకలలాగా కనపడుతూనే ఉంటుంది మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా. అటువంటి కరడుగట్టిన నేరస్తుడిని జగన్మోహన్ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అంటే అతన్ని మున్సిపల్ చైర్మన్ చేశారు. చేస్తారా మున్సిపల్ చైర్మన్గా? చేస్తారా? ఒక బహిరంగంగా దాడి చేస్తే ఆ మాత్రం పదవి ఇవ్వాలి కదా సార్? అదే చెప్తున్నది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, బూతులు తిట్టే వాళ్ళని, అటాక్ చేసేవాళ్ళని, లేకపోతే ప్రజా కంటకుల్ని వాళ్ళందరికీ తీసుకొచ్చి పదవులు ఇచ్చే సంస్కృతిని ప్రవేశపెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి అంతకన్నా ఏం మాట్లాడతారు? నేరస్తులను సపోర్ట్ చేసుకుంటూ మాట్లాడటం తప్ప వాళ్ళకి వేరే ఇదేమీ లేదు. తర్వాత నందిగం సురేష్ ఇప్పుడు రెండోసారి జైల్లోకి ఎందుకు వెళ్ళాడు అంటే, రిమాండ్ ఖైదీగా ఎందుకు వెళ్ళాడు? ఒక దళిత యువకుడి మీద దాడి చేసినందుకు. ఒక దళిత యువకుడి మీద దాడి చేసి రక్తగాయాలు వచ్చేలాగా కొట్టడం వల్ల పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. అంతకు ముందర ఒక దళిత మహిళని హత్య చేశాడు అన్న అభియోగాల మీద వెళ్ళాడు. అంటే దళితుల మీద దాడి చేస్తున్నది, అటాక్ చేసి వాళ్ళని హతమారుస్తున్నది ఎవరో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి నందిగం సురేష్ వైఫ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చెప్పిందో మనం చూసాం. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అసలు నువ్వు మా ఆయన్ని ఎట్లా అరెస్ట్ చేస్తావని చెప్పి పోలీస్ స్టేషన్ మీద దాదాపుగా అటాక్ చేసింది. పోలీసులు సర్ది చెప్పి పంపించారు. మంచి పోలీసు వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆమెకి, ఆ బేబీ లత ఏముంది ఆమె పేరు, ఆమెకి సర్ది చెప్పి పంపించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి టైంలో అయితే
ఆమెను కూడా లోపల వేసి ఉండేవాళ్ళు, లాకప్లో వేసి ఉండేవాళ్ళు. నువ్వు ఇట్లా వస్తావు పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయటానికి అని. కానీ ఇక్కడ పోలీసులు ఇంకా పాపపుణ్యాలు ఆలోచిస్తూ ఎందుకు లేదు, అతన్ని ఎవరైతే దళిత కుర్రాడి మీద అటాక్ చేశాడో అతన్ని పట్టుకున్నాం కదా, అతని భార్యను కూడా మనం వేధించటం ఎందుకు అని చెప్పి పోలీసులు మంచి తలచి వాళ్ళు వదిలేస్తూ ఉన్నారు. బయటికి వచ్చిన తర్వాత ఆమె ఏం మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి నాకు అష్యూరెన్స్ ఇచ్చేశాడు, నేను మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే నేను హోంమంత్రిని అని ఆమె డిక్లేర్ చేసింది. అంటే ఆమె తన హస్బెండ్ జైల్లో ఉన్నాడు, ఆ హస్బెండ్ని విడిపించుకోవటానికి న్యాయ పోరాటం ఎట్లా చేయాలి అనేది పక్కన పెట్టి, ఇతను జైల్లో ఉంటే ఇంకా బెటరు, టికెట్ నాకు వస్తుంది, నాకు ఇస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి, నాకు టికెట్ ఇస్తానంటమే కాకుండా ఎన్నికల్లో రేపు గెలిచితే హోంమంత్రిని కూడా చేస్తానని హామీ ఇస్తున్నాడు అని చెప్పి ఆమె పబ్లిక్లో చెప్తూ ఉన్నది. అంటే పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడానికి వెళ్ళిన మహిళకి నువ్వేం ఆఫర్ ఇస్తున్నావు, హోంమంత్రిని ఆఫర్ ఇస్తున్నావు. అంటే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మర్డర్ అటాక్ చేసిన వాడికేమో మున్సిపల్ చైర్మన్ ఆల్రెడీ ఇచ్చేసావు. నీకు ఆ ట్రాక్ రికార్డు ఉంది కాబట్టి ఈ బేబీ ఏమో ఆమె పేరేదో ఉంది, కానీ ఆమె కూడా నమ్మింది. నేరస్తుల్ని ఎంకరేజ్ చేసే జగన్మోహన్ రెడ్డి నాకు హోమ్ మినిస్టర్ ఇస్తానంటంలో పెద్ద ఇదే ఉంది, అతిశయోక్తి ఏముంది అని చెప్పి ఆమె కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మి ఆమె ఇంకా ఊరుకుంటుందా? ఏ పోలీసు స్టేషన్గా కనపడితే ఆ పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేయడం మొదలు పెడుతుంది కదా. అంతకుముందర ఆ జోగి రమేష్ను చూసాం కదా, జోగి రమేష్ కూడా అదే చేశాడు కదా. చంద్రబాబు నాయుడు ఇంటి మీద అటాక్ చేస్తే ఆ తర్వాత మంత్రి అయిపోయాడు. నిన్న జోగి రమేష్ చూసాం కదా, వాళ్ళ ఇంట్లో ఏదో పెళ్ళి ఏదో జరిగితే వాళ్ళ ఆవిడ 3.5 కోట్ల రూపాయల విలువైన వజ్రాల హారం వేసుకుంది. జోగి రమేష్ వైఫ్ 3.5 కోట్లో 4 కోట్లో ఉంటుంది, వజ్రాలు బొదికిన హారం. అసలు 3.5 కోట్ల రూపాయలు పెట్టి అంత పెద్ద వజ్రాల హారం నువ్వు వేసుకున్నావు అంటే నువ్వు అగ్రిగోల్డ్ భూములు ఎన్ని వేల కోట్లు కాజేసి ఉంటావు, ఎంత కాజేసి ఉంటావు. అతని కొడుకుని అరెస్ట్ చేసినప్పుడు అగ్రిగోల్డ్ భూముల విషయంలో ఆమె ఏం చెప్పింది ఏడుస్తూ, ఇప్పుడు 4 కోట్ల రూపాయల హారం వేసుకొచ్చిన వజ్రాల హారం వేసుకొచ్చినామా, మేము బీసీలో అని చెప్పింది కదా. మరి 4 కోట్ల రూపాయల హారం ఎట్లా వచ్చింది, ఎట్లా సంపాదించావు, ఏం చేసేవాడు, మీ ఆయన ఏం చేసేవాడు, ఏం ఉద్యోగం చేశాడు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టారా, వాటన్నిటికీ లెక్కలు చూపించారా, 4 కోట్ల రూపాయల హారం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? అంటే ఇవన్నీ ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తున్నది అంటే, సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి వీళ్ళందరూ ఈ క్రిమినల్స్ని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అరెస్ట్ అవుతున్న వైసీపీ నాయకులందరూ కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్తున్నారు కదా. సుప్రీంకోర్టు కూడా చెప్తూనే ఉంది కదా. వేరే వాళ్ళ సంగతి ఎందుకు, ఆయన కొడుకు కూడా సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు ఆయన కొడుకు విషయంలో ఏం చెప్పింది సుప్రీంకోర్టు? నువ్వు ఏమేం పోస్టులు పెట్టావో సోషల్ మీడియాలో మా అందరికీ తెలుసు కదా, వెళ్ళిపో అంటే అప్పుడు అతను వస్తే పోలీసులు ఇంకా అరెస్ట్ కూడా చేయలేదుగా, విచారణకి పిలిచారు. మరి నీ కొడుకుని అంత దయగా చూస్తున్నారు కదా పోలీసులు. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, కూటమి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ నేర్చుకోగలిగితే సజ్జల రామకృష్ణారెడ్డిని కనీసం ఒక మనిషిగా అన్న సమాజం గుర్తిస్తుంది. రైట్ మేడం, మీరు గతంలో చంద్రబాబు గారి పాలన చూసుంటారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా చూశారు. అండ్ ఈ 1 year కూడా మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ఒక మాట, అసలు ఆయననే కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పోలీసుల పనితీరును విమర్శిస్తూ పోలీసులపైన నిందలేస్తూ ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఒక మాఫియా సైన్యాన్ని తయారు చేస్తున్నారు, అలాగే పోలీసులా వీళ్ళు లేకపోతే టీడీపీ గూండాలా అని కూడా మాట్లాడుతున్నారు. సో అసలు పోలీస్ వ్యవస్థను ప్రభుత్వాలు మేనేజ్ చేయడం ఉంటుందంటారా? అసలు గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది, మీ అభిప్రాయం ఏంటి? 2019 నుంచి 24 వరకు ఈ పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేసిందో సజ్జల రామకృష్ణారెడ్డి గారే చెప్పారు. ఒక పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కావచ్చు, లేకపోతే ఒక అతనెవరు కాంతి రాణా తాత కావచ్చు, ఇంకొక ఆయన సునీల విశాల్ గున్ని కావచ్చు,
అంటే ఇలాంటి పెద్ద మనుషుల గురించి ఆయన మాట్లాడాక పోలీస్ వ్యవస్థ గురించి ఆయన మాట్లాడితే మనలాంటి వాళ్ళని చెవులు కళ్ళు అన్ని విప్పార్చుకుని వింటాం అనమాట. ఎందుకంటే మనకేం తెలియదు కదా. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం. అసలు ఈ రెడ్ బుక్ ఏంటో, ఈ రాజ్యాంగం ఏంటో నిజంగా తెలుగుదేశంలో ఒక్కళ్ళు కూడా అర్థం కావట్లేదు చెప్పాలంటే. ఎందుకంటే రెడ్ బుక్ అనేది ఆయన రాసుకున్న దానికి వీళ్ళు దాని కళ్ళు ముక్కు చెవులు దానికి ఆపాదించి దానివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి, చంద్రబాబు నాయుడు గారు చేయిస్తున్నారు, లేకపోతే లోకేష్ చేయిస్తున్నారు, వాళ్ళ పని పాట లేకుండా ఉన్నారు, అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు. అసలు మనకు అర్థం కావట్లేదు. అంటే మీ హయాంలో ఒక 5 సంవత్సరాలు పోలీస్ వ్యవస్థ నిద్రపోయి మీకు ఊడిగం చేసి ప్రతి వాడిని 41A ఇవ్వడం, నోటీస్ ఇచ్చి వాళ్ళని లాక్కుని వెళ్ళిపోవడం. పోనీ 41A ఇచ్చి వాళ్ళని ఏం వదిలేయలేదు, జైళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళని ఎలా కొట్టారు, ఏం చేశారు, ఇవన్నీ పక్కన పెడితే ఒక రఘురామకృష్ణరాజు గురించి వాళ్ళు మాట్లాడమని దమ్ముంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ఇవాళ వాళ్ళందరినీ కొట్టేశారు తెనాలిలో. అంటే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే వాళ్ళని కొట్టారు, కొట్టడమా చంపండి అన్నారు అక్కడ లోకల్ పీపుల్. తెనాలి ప్రజలు ఏమన్నారంటే వీళ్ళందరినీ మీరు కొట్టడం కాదు చంపండి అన్నారు. ఎందుకంటే తాగేసి గంజాయి తాగి ఆ తాగిన మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి అర్థం కావట్లా. పోలీసుల మీద తిరగబడ్డం కాదు, పోలీసుని చంపటానికి వెళ్ళారు వాళ్ళు. అంటే అలాంటి వాళ్ళని కాపాడతాడా సజ్జల రామకృష్ణారెడ్డి? అలాంటి వాళ్ళని కాపాడుతుందా ఈ వైసీపీ? ఇప్పుడు రేపొద్దు 4 ఏళ్ల తర్వాత మేము ఏం చేయాలో మాకు మార్గదర్శకం ఇస్తున్నారు, మీరు మార్గనిర్దేశకత్వం చేస్తున్నారు అంటున్నాడు. 4 ఏళ్ల తర్వాత చేయక్కర్లేదు, మీరు ఏడాది క్రితం వరకు ఏం చేశారో గుర్తు తెచ్చుకోండి. మీ హయాంలో చేసిన దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వం చెయ్యట్లేదు, అందుకే నువ్వు మాట్లాడగలుగుతున్నావు. ఇవాళ ప్రెస్ ముందుకు వచ్చి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడగలుగుతున్నారంటే ఈ పోలీస్ వ్యవస్థ సక్రమంగా ఉందని అర్థం. ఈ పోలీసులు మీ నోరు మూసి చేతులు కట్టేసి మిమ్మల్ని తీసుకెళ్ళట్లేదని అర్థం. మీకు ఫ్రీడమ్ ఉంది ఇక్కడ. ఈ కూటమి ప్రభుత్వంలో మీకు ఇవాళ ఒక స్వేచ్ఛ ఉంది కాబట్టి నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిని అనగలుగుతున్నావు, ఒక ముఖ్యమంత్రి కొడుకుని అనగలుగుతున్నావు. మీకు దమ్ము ధైర్యం లేదు, మీరు అసలు బీజేపీ మాట ఎత్తలేకపోతున్నారు. మీకు దమ్ము ధైర్యం లేదు కాబట్టి జనసేన గురించి నువ్వు మాట్లాడలేకపోతున్నావు, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేకపోతున్నావు. నువ్వు ఎంతసేపు చంద్రబాబు నాయుడు లోకేష్ అంటున్నారు తప్ప వీళ్ళిద్దరి గురించి మాట్లాడలేకపోతున్నారు. అంటే మీకు ఇంకా బీజేపీ మీద ఎక్కడో మీకు ఇంకా అంటే ఎదురు చూస్తున్నారు అనమాట. మీకు డోర్స్ క్లోజ్ అయిపోయినా కూడా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏమైనా ఎక్కడైనా మళ్ళీ కాళ్ళబేరానికి వెళ్ళొచ్చా అని ఒక ఎదురు చూపు అనమాట. కానీ దానికి దేనికి అవకాశం లేదు. మోదీ గారు క్లియర్గా ఉన్నారు, అమిత్ షా గారు క్లియర్గా ఉన్నారు, వెళ్ళాల్సిన ఫైల్స్ వెళ్ళాయి, వెళ్ళాల్సిన విషయాలు వెళ్ళాయి, అది వీళ్ళకి తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక మాట అన్నాడు ఇవాళ ఆయన, ఏమన్నాడంటే ప్రజల్లో ఒక చైతన్యం రావాలట ఈ విషయాల్లో. అంటే తప్పులు చేసి అరెస్ట్ చేస్తే ప్రజలు తిరగబడి తప్పులు చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకండి అని చెప్పాలన్నమాట. అర్థమైందా మీకు? తర్వాత ఒక రిపోర్టర్ ఏదో అడుగుతున్నాడండి, అది నాకు క్లారిటీగా రాలేదు. ఏమడిగాడంటే రిపోర్టరు అయితే అంటే ఈ పార్టీ పని అయిపోయిందా ఏదో అడిగాడు. దాని గురించి ఆయన తప్పించుకుని నేను ఆ విషయాల గురించి మాట్లాడటం లేదు, ఈ ఒక్క అరెస్ట్ల గురించి మాట్లాడుతున్నాను, ఇది చైతన్యం రావాలని కోరుకుంటున్నాను అని మాట తప్పించాడు. మీకు మొన్న కొమ్మినేని చూసారా, లక్ష్మీపార్వతి విషయంలో ఒక డైరెక్ట్ అడిగాడు. అడిగితే వెంటనే నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో తెలుసు, ఇది చాలా తప్పు, ఇలా మాట్లాడకూడదు. వీళ్ళని ప్రశ్నిస్తే వీళ్ళు నోర్లు మూసేసుకుంటారనమాట, వెంటనే ఎదురుదాడికి దిగుతారు. ఇది వైసీపీ నైజం. అంటే వాళ్ళు నిజాలు చెప్పాల్సి వచ్చినప్పుడు తిరగబడ్డం అనేది వైసీపీలో నేర్చుకున్న విషయం అనమాట. అది తెలుగుదేశం కూటమిలో అలా ఉండదు. మీరు ప్రశ్నించారనుకోండి, వాళ్ళు తప్పైనా ఒప్పైనా ఖచ్చితంగా చెప్పగలరు. వాళ్ళు ఇగో ఇది ఇక్కడ ఇలా జరిగింది కాదు, ఇది జరగలేదు అని. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి తప్పించుకున్నాడు ఇవాళ. మీకు ఆ ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడటం ఇవాళ ఒక తప్పు అయితే ఇవాళ ఎస్కేప్ అయ్యాడు అనేది ప్రజలు క్లియర్ కట్గా అర్థమైంది. అసలు ప్రజలు ఎందుకు చైతన్యం అవుతారు? ప్రజలు ఏమంటున్నారు, ఎవడు తప్పు చేసినా మీరు నిలబెట్టి జైల్లో పడేయండి. ఈరోజు అసలు కూటమి ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా 4 ఏళ్ల తర్వాత మేము వస్తాము, మేము మీ సంగతి తేలుస్తామంటే ప్రజలు ఇప్పుడు 2 కాళ్ళు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డికి. 2 కాళ్ళు అంటే 11 అవునా? ఇప్పుడు ఆ కాళ్ళు లాగి పడేస్తారు. అండ్ మీరు ఇంతగా అంటే రఘురామకృష్ణరాజు గురించి ఒక మాట అన్నారు. ఈరోజు ఆయన మీడియా ముందుకు వచ్చి ఒక మాట చెప్పడం జరిగింది, నన్ను లుచ్చా అన్నందుకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చప్పట్లు కొట్టారు అని చెప్పి. నందిగం సురేషే ఆ మాట అన్నట్టు కూడా ఆయన క్లియర్గా చెప్పారు. అండ్ రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా ఆయన సొంత పార్టీ ఎంపీ ఏంటి ఏ విధంగా టార్చర్ పెట్టారో అందరికీ తెలుసు. అలా పెట్టినటువంటి వాళ్ళు ఈరోజు కేసులు కూడా ఎదుర్కొంటున్నారు. అలాంటిది వచ్చి ఇప్పుడు మీడియా ముందు పోలీస్ వ్యవస్థ గురించి ఇప్పుడు ఈ నందిగం సురేష్ గురించే
మీరు అంటున్నారు. వాళ్ళు నందిగం సురేష్ అరెస్ట్ అయినందుకు అంతే కదా, లుచ్చా అన్నందుకే కదా ఆ రోజు అక్కడ ఆ సిచ్యువేషన్ ఆయన ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు వీడియో కాల్ చూపించి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళు కొట్టడం ఎలా కొట్టారు ఇవన్నీ చూపించారు కదా, లైవ్ చూపించారు. మరి ఇలాంటి వాళ్ళు మాట్లాడటం వాళ్ళు నందిగం సురేష్ అరెస్ట్ అయితే అసలు సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చి మాట్లాడటం అనేది ఎంత తప్ప అర్థం కావట్లా. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఈ పార్టీని పూర్తిగా ఇంకా పాతాళానికి తీసుకెళ్లిపోయాడు అనమాట. ఇవాళ నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను, ప్రజలకు సింపతి వస్తుంది అనుకుంటే ఆ కాస్త సింపతి ఇందాక నేను చెప్పినట్టుగా ఆ 2 కాళ్ళు కూడా తీసేస్తారు వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ కి. అప్పుడు ఏం చేస్తారో చూద్దాం. ఎందుకంటే వీళ్ళు మేము మీ మీద కక్ష తీర్చుకుంటాం, కార్పణ్యాలు తీర్చుకుంటాం. అసలు కక్ష కార్పణ్యాలు కాదు, అసలు మిమ్మల్ని అప్పుడు కొంచెంలేండి బయట అంటున్నారు ప్రజలు. మీరు ఎలాగ జైలుకి వెళ్తారు, అప్పుడు మేము సంబరాలు చేసుకుంటామని వాళ్ళు అంటున్నారు. ఇందాక కనకదుర్గ గారు చెప్పింది, తెనాల్లో రౌడీ షీటర్ల మీద వాళ్ళని రోడ్లో కూర్చోబెట్టి పోలీసులు కాళ్ళ మీద కొట్టారు. అదే సార్, నేను కూడా మిమ్మల్ని అడగబోతున్నాను. ఇప్పటికే కూటమి పార్టీకి చెందినటువంటి వాళ్ళు ఈ వైసీపీ రౌడీల పార్టీ అని కూడా అంటున్న టైంలో ఆయన వెళ్ళడం, రేపు ఆయన పరామర్శ కూడా వాళ్ళని రేపు పరామర్శించడానికి వెళ్తే సారీ అండి మీకు గుర్తు చేస్తున్నా అంతే, దళితులు ముస్లింస్ ఏవో తీసుకొచ్చారు, దాని మీద కూడా మాట్లాడారు. ఈ రౌడీ షీటర్లు ఎక్కడుంటే అక్కడికి వెళ్తాడు జగన్మోహన్ రెడ్డి. వినుకొండలో 2 రౌడీ షీటర్లు కొట్టుకొని ఒకడు చచ్చిపోతే అక్కడికి వెళ్ళాడు, పరామర్శకి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ రౌడీ షీటరు మావాడే అని చెప్పి ఒప్పుకొని వచ్చాడు. వినుకొండలో అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజలందరూ అసహించుకుంటున్నారు. అట్లా ఇప్పుడు తెనాల్లో రౌడీ షీటర్లు వీళ్ళ మీద 3 మీద, పోలీసులు కొట్టిన 3 మీద ఒక్కొక్కడి మీద 9 కేసులు ఉన్నాయి. ఒక్కొక్కడి మీద 9 కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ కూటమి ప్రభుత్వం వచ్చి ఈ 9 నెలల్లో 10 నెలల్లో పెట్టినవి కాదు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో హోంమంత్రిగా పనిచేసిన టైంలోనే పెట్టినవి ఇవి. అంటే సలహాదారుడిగా హోం సంబంధించిన విషయాలన్నీ అతనే చూసేవాడు కదా. అప్పుడు వీళ్ళ మీద పెట్టిన కేసులు ఇవి. 2000 క్రైమ్ నెంబర్ 120/2019 అండర్ సెక్షన్ 427, 307, 506 ఐపీసీ. ఇట్లా 2022లో పెట్టినవి, 2024లో పెట్టినవి, 22, 19, 18, 2017, 2019 ఈ కేసులు అన్నమాట. ఏ సంవత్సరంలో పెట్టారో చెప్తున్నా. అంటే ఈ రౌడీల్ని, ఈ గుండాల్ని వీళ్ళు గంజాయి దాగి రోడ్డు మీద ఇవాళ ఒక వీడియో వచ్చింది. మొన్న ఒకటి చెప్పాను కదా నేను, ఒక మహిళ లిఫ్ట్లో తన ఇంట్లో తాను లిఫ్ట్ ఎక్కటానికి అక్కడ వరండాలో నిలబడి ఉంటే సెల్లార్లో వచ్చి మొత్తం చైన్ లాక్కొని పోయాడు, వెనక నుంచి పారిపోయాడు. పెద్ద పరిగెత్తి పట్టుకోలేదు కదా వాడు. ఇప్పుడు ఈ 3 ఎవడైతే దెబ్బలు తిన్నాడు పోలీసుల చేతిలో, ఆ 3లో 2 ఒక అమాయకుణ్ణి స్కూటర్ వచ్చి వాడికి ఇట్ట తగిలిందని చెప్పి వాడిని చితక్కొట్టారు రోడ్డు మీద. పాపం ఆ పిల్లాడిని కొట్టారు. అంటే గంజాయి దాగటం, రోడ్డు మీద పడి ఇది చేయటం, మొత్తం ఒక ఇదివరకు స్టోటపురం అని ఉండేది, అట్లా తెనాలి ఐతానగర్ని ఒక స్టోటపురం లాగా మార్చారు ఈ గూండాలు, ఈ 3. వీళ్ళని ఎట్లా మార్చాలి? కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసు మీద అటాక్ చేశారు, పోలీసుని చంపడానికి ప్రయత్నం చేశారు. కౌన్సిలింగ్ ఇచ్చాడు అతను. వీళ్ళందరినీ కూర్చోబెట్టి, అందరు గంజాయి బ్యాచ్ని అందరినీ కూర్చోబెట్టి ఈ గంజాయి బ్యాచ్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నాడు. అంటే గంజాయి బ్యాచ్ని పరామర్శించటం. ఇప్పుడు నందిగం సురేష్ చంపిన ఆ హత్య కేసు ఉంది కదా, అందులో ఉన్నవారు మరియమ్మ అనే ఒక దళిత మహిళ. ఆమె ఈ జగన్మోహన్ రెడ్డి టైంలో నాకేమీ అందట్లేదు అంటే ఆమె తర్వాత లేదు. ఆ కేసు అంటే దళితులను ఎవరు చంపుతున్నారు? అధికారం ఉంది కదా అని ఎవరు చంపుతున్నారు? ఈ తురకా కిషోర్ ఎంతమంది మీద ఇది చేశాడు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు ఎంతమంది దళితుల్ని, ఎంతమంది గిరిజనుల్ని, లంబాడే తండాల మీద ఎట్లా హెరాస్మెంట్లు చేశారు వీళ్ళు. అంటే మీరు చెప్తుంది కరెక్టే సార్. ఈ 3 ఎవరైతే ఉన్నారో వీళ్ళపైన కొన్ని సెక్షన్ల కింద ఆల్రెడీ ఎప్పటి నుంచో కేసులు నమోదై ఉన్నాయి. వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేయడం ఓకే, వాళ్ళ పశ్చాత్తాపం తీసుకురావడం వరకు ఓకే, కానీ వాళ్ళని రోడ్డు మీద కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా కాదు, కౌన్సిలింగ్ చేశారు. పోలీసు ఎవరైతే చిరంజీవి అనే కానిస్టేబుల్ చాలామంది గంజాయి తాగే వాళ్ళందరినీ కూర్చోబెట్టి అఫీషియల్గా కేసు పెట్టిన తర్వాత
వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే నువ్వు కౌన్సిలింగ్ ఇస్తావా మాకు అని చెప్పి అతన్ని చంపటానికి కానిస్టేబుల్ చచ్చిపోతే కానిస్టేబుల్ అతను బీసీ, అతను ఒక లవ్ మ్యారేజ్ ఒక అమ్మాయి ఎస్సీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నీకు ఈ కానిస్టేబుల్ని చంపితే ఆ ఎస్సీకి ఆడకూతురికి ఏం కావాలి? ఏమవుతుంది? వైసీపీ గుండాలు వచ్చి ఆమెని ఆదుకుంటారా? అసలైన చంపటం ఏంటి? కానిస్టేబుల్ని హత్యాయత్నం అమ్మా, కొట్టే రక్తగాయాలే అతను పారిపోయి చావు బతుకుల్లో పారిపోయి హాస్పిటల్లో చేరాడు. నీకు ఎట్లా చేయాలి చెప్పు? ఎట్లా చేయాలి? పట్టుకొని ఇన్ని కేసులు పెట్టారు, మిగతా భయం. నీకు ఇన్ని కేసులు ఉన్నాయి, 3 రౌడీ షీటర్లు వాళ్ళు, వాళ్ళ మీద ఇన్ని కేసులు ఉన్నాయి. వాళ్ళు దే ఆర్ హ్యాబిచువల్ అఫెండర్స్, అంటే నేరాలు చేయటానికి అలవాటు పడ్డవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేశారు, కేసులు పెట్టారు. ఎన్ని కేసులు చదవమంటే నేను చదువుతా. ఒక్కొక్కడి మీద 9 కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ ఉంది. ఈ రౌడీ షీటు ఇవన్నీ కూడా ఓపెన్ చేసిందంతా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే కదా. ఇంకెంత చేయాలి? గంజాయి తాగుతున్నారు, వస్తున్నారు ప్రజల్ని ఆ రోడ్డు మీద ఐతానగర్లో. అసలు మనశ్శాంతి లేదు. పోలీసులు ఎప్పుడైతే వాళ్ళని ఆ రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టారో, ఇప్పుడు వెళ్ళి మీరు అడగండి, ఐతానగర్లో మీరు ఒక రెఫరెండం తీసుకోండి పబ్లిక్ నుంచి, వాళ్ళందరూ దే ఆర్ వెరీ హ్యాపీ. వీళ్ళ ఆగడాలు భరించలేకపోతున్నారు ఐతానగర్ ప్రజలు. అటువంటి పరిస్థితుల్లో మొత్తం పోలీసులు కూడా ఎంతో బాధ్యతగా వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఈ రౌడీల్ని పరామర్శించడానికి పోతాట జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళి సజ్జల రామకృష్ణారెడ్డినేమో ఈ నేరాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి పంపిస్తాడు, అతనేమో డైరెక్ట్గా నేరస్తుల దగ్గరికి అతను వెళ్తాడు. ఏమిటి సంస్కృతి? ఆడెవడో కొంతమంది ఈ జోగి రమేష్ కొడుకు పెళ్ళి సందర్భంగా అక్కడెవడో పిల్లాడు సైకిల్ తోటి ఆడుకుంటుంటే ఈ గంజాయి తాగి ఆ సైకిల్ని తీసుకొచ్చి ధ్వంసం చేశారు. ఆ సైకిల్ అంటే సైకిల్ మీద సైకిల్ గుర్తు చూసి నీకు అంత పూనకం వచ్చి నువ్వు అంటే గంజాయి తాకపోతే నీకు అంత వ్యతిరేక భావనలు ఎట్లా వస్తాయి? నీకు ఎవరు నూరిపోస్తున్నారు? వ్యతిరేక భావనలు ఎవరు నూరిపోస్తున్నారు? చిన్న పిల్లాడు తొక్కుకునే సైకిల్ని తీసుకొచ్చి ఆ సైకిల్ని నడు రోడ్డు మీద దాన్ని ఎరక్కొట్టి దాన్ని ఇచ్చే అంత కసిని పెంచుతున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా. అంటే ప్రజల్లో కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన డివైడ్ చేసి వాళ్ళు చోద్యం చూస్తున్నారు వాళ్ళ రాజకీయం కోసం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ ఆ స్థానిక నాయకులందరూ వాళ్ళందరూ చందాలు వేసుకొని మళ్ళీ ఆ పిల్లాడికి సైకిల్ కొనిపెట్టారు. చిన్న పిల్లాడికి సైకిల్, ఆ చిన్న పిల్లాడి తొక్కే సైకిల్ని రోడ్డు మీద తీసుకొచ్చి అతని కొడుకు పెళ్ళి ఏంటి, ఆ కొడుకు పెళ్ళిలో భారత్ తీయటం ఏంటి, సైకిల్ని నాశనం చేయటం ఏంటి? అంటే సమాజాన్ని ఎంత దారుణంగా వీళ్ళు చిత్రీకరిస్తున్నారో, వాళ్ళల్లో వైషమ్యాలను ఎట్లా పెంచుతున్నారో ఇది ఈ సైకిల్ ఇన్సిడెంట్ చూసినా కానీ తెలిసిపోతుంటుంది. పోనీ సైకిల్ని అంత నాశనం చేసి ఇది చేశారు కదా. అజిత్ అతను జోగి రమేష్ భార్య ఏంటి 4 కోట్ల రూపాయల వజ్రాల హారం వేసు, అంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? వాళ్ళందరూ అక్రమాలు చేసిన వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారా? ఈ రోజున సైకిల్ని ధ్వంసం చేసిన వాళ్ళ మీద కేసు పెడతారు. వాళ్ళని రేపు అరెస్ట్ చేస్తారు. అంటే పబ్లిక్లో వైలెంట్గా ప్రవర్తించకూడదు కదా, అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా. ఇప్పటికే కేసు పెట్టారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, నువ్వేమో 4 కోట్ల రూపాయల హారం వేసుకొని నువ్వు చక్కగా ఉంటావు, నీ కొడుకు పెళ్లి చేసుకుంటావు చక్కగా. పోలీసులు ఏమైనా అరెస్ట్ చేస్తే నేను బీసీని అంటావు. చంద్రబాబు ముందస్తు బెయిల్, సుప్రీంకోర్టు దాపోతారు, ఆ పెద్ద లాయర్లను పెట్టుకుంటారు, ముందస్తు బెయిల్ తెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడి చేసావు, నువ్వు వెళ్ళి దాడి చేసావు. అక్కడికి వెళ్ళి నువ్వేమన్నావు, నేను మెమరాండం ఇవ్వడానికి వెళ్ళాను. అప్పుడు నువ్వు అధికార పార్టీలో ఉన్నావు, చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు. ప్రతిపక్ష నాయకుడికి అధికార పార్టీ వాళ్ళు వెళ్ళి మెమరాండం ఇవ్వడం అంటే ఏమన్నా అర్థం ఉందా? ఆ రోజు డీజీపీ వచ్చి మరి సమాధానం చెప్పాలి కదా దానికి. ఆయన ఏమన్నాడు, లేదండి అంత వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇవ్వడానికి వెళ్ళారండి అని చెప్పాడు ఆ రోజున్న డీజీపీ. నువ్వు పోలీసుల్ని ఎవరు వాడుకున్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు వాడుకున్నారు చెప్పు? అటాక్ చేస్తే ఒక అపోజిషన్ లీడర్ మీద ఇంటి మీద అటాక్కి వెళ్తే అంతకు ముందర
తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్ని ధ్వంసం చేసావు, తగలబెట్టావు, అదే ఒక పక్కన పెట్టు. అపోజిషన్ లీడర్ ఇంటి మీదకి వెళ్ళి అటాక్ చేస్తే ఆ రోజున పోలీస్ ఆయన వచ్చి, సాక్షాత్తు డీజీపీ వచ్చి ఏం చెప్పాడో ఒక్కసారి చూడు సజ్జల రామకృష్ణారెడ్డి. అది కరెక్టేనా? నువ్వు ఈ రోజున వచ్చి ఈ విధంగా మాట్లాడచ్చా? మాకు మార్గదర్శనం చేస్తున్నారు, రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయాలన్నా నిన్ను చూసి నేర్చుకుంటున్నారు అందరూ. ఇట్లా మాట్లాడుతూ క్రిమినల్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ క్రిమినల్స్ని మత ప్రాతిపదికన, కుల ప్రాతిపదికన సపోర్ట్ చేసుకుంటూ సమాజంలో డివైడ్ తీసుకొచ్చి ఇంత దారుణంగా, తుచ్చమైన రాజకీయం కోసం ఇంత దారుణంగా ప్రవర్తించాలా? ఒక్కసారి ఆలోచించు. రైట్ మేడం, మనం చూస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రేపు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఇలా రౌడీ షీటర్లను పరామర్శించడానికి వెళ్ళడానికి ఎలా చూడొచ్చు? అండ్ రాష్ట్రం కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధి బాట పడుతూ ఉన్న టైంలో ఈయనెళ్ళి రౌడీ షీటర్లను పరామర్శించి వాళ్ళని ప్రోత్సహించడం ద్వారా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చే అవకాశం లేదంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏమై ఉంటుందంటారు? మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి వల్ల ఏమన్నా అయితే పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది తప్ప పబ్లిక్ వల్ల కానీ పోలీసుల వల్ల కానీ లా అండ్ ఆర్డర్ ఎక్కడ బ్రేక్ అవుదండి. కాబట్టి అంటే జగన్మోహన్ రెడ్డి ఒక ఇలాంటి గంజాయి బ్యాచ్ని వెళ్ళి అంటే పరామర్శించడానికి వెళ్తున్నారంటేనే ప్రజలు ఇప్పుడు బాగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. 5 ఏళ్లలో గంజాయి నిజంగానే బళ్ళ మీద అమ్మబడింది కూరగాయలాగా. గంజాయిని పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. నిజంగానే ఒక కంటైనర్, మాదక ద్రవ్యాల కంటైనర్ కావచ్చు, డబ్బుల కంటైనర్ కావచ్చు, తాడేపల్లికి వచ్చింది అనేది మరోసారి ప్రూవ్ అవుతుంది. అంటే అప్పట్లో అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, వీళ్ళందరూ చెప్పినవన్నీ కూడా అక్షర సత్యాలు. ఇవి ఎక్కడా కూడా అబద్ధాలు లేవు, కల్పితాలు లేవు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో యువతని గంజాయికి బానిసలను చేసి, తర్వాత స్కూల్ పిల్లలకు కూడా చాక్లెట్ల రూపంలో గంజాయి నమ్మి, అంటే మొత్తం వాళ్ళకి ఎంతసేపు నేను సంక్షేమ పథకాలు ఇచ్చాను అంటూ సంక్షేమాలు ఇచ్చేసి మనం ప్రతిసారి చెప్పుకున్నట్టుగా రాష్ట్రాన్ని ఏ రకంగానూ అభివృద్ధి పదంలోకి తీసుకురాకుండా కేసీఆర్కి మాట ఇచ్చినట్టుగా మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ గురువుకు మాట ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే మళ్ళీ కేసీఆర్కి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ అమరావతిని అందుకే కదా రాజధాని కాకుండా చెయ్యాలని కంకణం కట్టుకుని 3 రాజధానులు అన్నారు, వైజాగ్ అన్నారు, అక్కడ రిషికొండ తొలిచి పెద్ద ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. ఎన్ని చేసినా కూడా ఇప్పుడు అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక అభివృద్ధిని వీళ్ళు ఆపలేరు కదా. ఇప్పుడు ఇవన్నీ చూశాక వాళ్ళకి నిద్ర పట్టట్లా. ఓ పక్క కేసులు, ఓ పక్క రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్ళిపోతోంది. ఇక్కడ చూస్తే ఇక్కడ కేసీఆర్ అతలాకుతలం అయిపోయింది పార్టీ. ఓ పక్క డాటర్ స్ట్రోకు, మరో పక్క అసలు ఇప్పుడు రేపు పొద్దున బీఆర్ఎస్ ఉందా లేదా? ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం యాక్చువల్లీ స్పీకింగ్, మరి ఇవాళ ధూమ్ధామ్ చేశారా లేదా మనకు తెలియదు బీఆర్ఎస్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఇంత సంక్లిష్టత ఉందో అక్కడ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కూడా అంత సంక్లిష్టతే ఉంది. అంటే ఇద్దరు సేలింగ్ ఇన్ ద సేమ్ బోర్డు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేద్దాం అనుకున్న వాళ్ళకి ఈరోజు ఏమైందండి? వాళ్ళు అధోగతి పాలయ్యారు. అవడమే కాకుండా ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాలేదు, ఇంకా ఆయనకి సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. ఇంకా సజ్జల్ని నమ్ముకుని ఆయన రేపొద్దున గంజాయి బ్యాచ్ని వెళ్ళి ఆయన పరామర్శించబోతున్నారు అంటేనే మీకు అర్థమవుతోంది అంటే ఆయనలో మార్పు రాదు. ఈయన మళ్ళా అసలు అంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, పొరపాటున కూడా మనం 11 సీట్లు కాదు కదా, 1 సీటు కూడా ఇవ్వకూడదని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు నిజంగా తెనాలిలో చాలామంది చెప్పారండి నాకు తెలిసిన వాళ్ళు, ఈ గంజాయి బ్యాచ్ వీళ్ళందరూ చేసే ఆగడాలు కావచ్చు, నిజంగా ఆడపిల్లలు ఎంత హడిలిపోతున్నారు అక్కడ. సాయంకాలం అయితే బయటికి రావటానికి లేకుండా తెలుసా, ఇలాంటి వాళ్ళని వెళ్ళి పరామర్శిస్తాడా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళ కూతుళ్ళని చదివించాల్సిందండి. ఇట్లా లోకల్ ఏరియాస్లో ఒక మామూలు పాఠశాలలో, ఒక మామూలు కళాశాలలో వాళ్ళ కూతుళ్ళని చదివించుంటే బాధ ఏంటో అర్థమయ్యేది. నేను తప్పు జరగాలని చెప్పట్లేదు, ఆ బాధ తెలియాలి కదా. ఈరోజు నువ్వు గంజాయి బ్యాచ్ని వెళ్ళి పరామర్శించటం ఏంటి అసలు? అంటే నీ దాకా వస్తే కానీ నీకు తెలియదు, నీకు అవసరం రాలేదు. నువ్వు ప్రజల సొమ్ముతోటి దర్జాగా బతుకుతున్నావు, నీ కూతుళ్ళని ఎక్కడో లండన్లో చదివిస్తున్నావు నువ్వు. అసలు ఇది కూడా బ్యాన్ చేయాలండి. అసలు ఈ పొలిటీషియన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలుగు మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ కళాశాలలో చదువుకోవాలని చట్టం తీసుకురావాలి.
తర్వాత ఓకే హయ్యర్ స్టడీస్కి లెట్ దెమ్ గో, అది మనకు సంబంధం లేదు. ఎందుకంటే ఎక్కడ బీజం ఎక్కడ పడాలండి, మన ఇంట్లో పడాలి ఫస్ట్. మనం ఆచరించాక పక్కవాడికి చెప్పాలి. ఇప్పుడు తెలుగు భాష రావాలి, కరెక్టే, తెలుగు భాష ఎవరి పిల్లలు చదువుతున్నారు? అట్లా అంటే మనం ఒకటి చెప్పేటప్పుడు నా పిల్లలు చదువుతున్నారా లేదా, నా పిల్లలు అలాగే ఇవాళ ఈ గంజాయి విషయంలో కూడా ప్రతి ఒక్క పొలిటీషియన్, అంటే వైసీపీకి చెందిన వాళ్ళని మాట్లాడేది, వాళ్ళకి తెలియాలండి. వీళ్ళందరినీ ఇప్పుడు కేటీఆర్ అన్నాడు కదా, ఈ హైడ్రా కూల్చివేతలప్పుడు నేను వెళ్ళి అక్కడ దాన్ని ఏమంటారు, ఆ మూసీ పక్కన నేను వెళ్ళి నివసిస్తాను వారం రోజులని. జీవితకాలం నివసిస్తాడా? నివసించలేడుగా. అలాగే వీళ్ళందరూ జీవితకాలం అలాంటి చోట్ల ఉండగలరా? ఉండాలి. నువ్వు ఏ గంజాయి బ్యాచ్నైతే వెళ్ళి పరామర్శించడానికి వెళ్తున్నావో వాళ్ళ ఇంటి పక్కన నువ్వు ఉండమని మనం జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాం. ఉండి నువ్వు అట్రాసిటీస్ చూసి నీ వల్ల తట్టుకోగలిగే శక్తి ఉంటే అప్పుడు మాట్లాడదాం మనం. ఎందుకంటేనండి ఇలాంటి వాళ్ళని పెంచి పోషించద్దు. రేపొద్దున నీ అవసరాల కోసం మళ్ళా నువ్వు ఓట్లు దండుకోవడం కోసం ఇలా పనికిమాలిన వాళ్ళని నువ్వు రెచ్చగొట్టడం కానీ, వాళ్ళని వెళ్ళి పరామర్శించడం వల్ల నువ్వు ఏం చెప్తున్నావు ప్రజలకి, ఏం సందేశం ఇస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాం మనం. ఇది కాదు కదా జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది. ఇప్పుడు నువ్వు ఎలాగ అరెస్ట్ అవుతావు? ఇప్పుడు మేమందరం అరెస్ట్ అయిపోతామండి, అందరం 2-3 నెలలు జైల్లో ఉండొస్తాము, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అయిపోతుంది అని వాళ్ళు సజ్జలు చెప్పారు కదా. సజ్జల అంటే మేము ఇంత ఊహించలేదు, రెడ్ బుక్ ఇంత ప్రభావం ఉంటుందని ఊహించలేదు. ఊహించుంటే ఏం చేసేవాళ్ళు మీరు? లోకేష్ని ఏం చేసి ఉండేవాళ్ళు మీరందరూ? మైకులు తీసేశారు, ఆయన అంటే వెహికల్ తీసేశారు, ఆయన మాట్లాడనివ్వలేదు, ఆయనకు అడుగడుగున ఆటంకాలు కలిగించారు, మనిషిని లేకుండా చేసేవాళ్ళ మీరు? ఇవాళ సజ్జల మాట్లాడిన మాటల్లో అంతరార్థం మీరు గ్రహించండి. మేము ఇంత దూరం ఊహించలేదు, ఈ రెడ్ బుక్ మమ్మల్ని ఇలా అరెస్టుల పర్వం కొనసాగుతుందని ఊహించలేదు అంటున్నాడు ఆయన. అంటే మీరు ఊహించలేదు, కానీ ప్రజలు ఇది కోరుకున్నారు కాబట్టే 164 సీట్లు ఇచ్చి ఇవాళ తెలుగుదేశం కూటమి రావాలనుకున్నారు. అది మీరు ప్రజలతో వెళ్ళి దమ్ముంటే చెప్పండి, వెళ్ళి ప్రతి నియోజకవర్గానికి మీకు చేతనైతే వెళ్ళి ఇదిగో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, మీరు నెక్స్ట్ ఈ కూటమికి వేయకండి అని చెప్పండి మీకు దమ్ముంటే. నియోజకవర్గంలోకి వెళ్ళే దమ్ము ధైర్యం లేదు ఒక్కడికి కూడాను. మాట్లాడుతున్నాడు రెడ్ బుక్ రాజ్యాంగం అని. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఎందుకు పోలీసులు అమలు చేస్తారండి? అర్థం ఉందా అసలు? మనం మొన్న కూడా అడిగాం. ఇవాళ హోమ్ మినిస్టర్ ఎవరు? లోకేష్ గారు కాదు కదా. హోమ్ మినిస్టర్ ఎవరు ఇవాళ? అనిత గారు. ఆయన రెడ్ బుక్కి ఆయన బాధ ఆయన రాసుకున్నాడు. ఆయన బాధ కోసం ప్రతివాడిని అరెస్ట్ చేయరు కదా. ఆయన ఎవరు బాధ పెట్టారో పోనీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వచ్చు. అంతగా అయితే కంప్లైంట్ ఇచ్చాక వెంటనే అరెస్ట్ చేసేస్తారా? అలా అయితే మీరందరూ ఇప్పుడు జైల్లో కదా ఉండాలి. 10 నెలల క్రితమే మీరందరూ జైలు ఊచలు లెక్క పెట్టాలా అక్కర్లేదా? కానీ అది కాదు కదా. ఇవాళ మీరు చేసిన తప్పిదాలకి మీరు జైలుకి వెళ్తూ ప్రజల ముందుకు వచ్చి మీరందరూ తిరగబడండి, మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటే ప్రజలు మేమెందుకు తిరగబడతామని అడుగుతున్నారు. కాబట్టి రేపొద్దున ఆయన ఒకవేళ పరామర్శకి జగన్మోహన్ రెడ్డి వెళ్తే ఇంకా అంతకు మించి ఆయనకి రాజకీయంగా పతనం ఇంకొకటి లేదండి. అది ఆయన ఆలోచించుకోవాలి. వినుకొండలో 2 రౌడీ షీటర్లు కొట్టుకున్నారు. ఒకడిని ఇంకొకడు నటి రోడ్డు మీద వేసేసాడు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అక్కడ వినుకొండ టౌన్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంటు, అతను కూడా రౌడీ షీటరే. అంటే రౌడీ షీటర్ని వినుకొండ టౌన్ ప్రెసిడెంట్గా పెట్టుకున్నాడు. ఆ టౌన్ ప్రెసిడెంట్ శిష్యులు వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తగాదా వచ్చింది, కొట్టుకున్నారు, ఒకరిని చంపేశారు. జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆ చనిపోయిన అతని ఫ్యామిలీని పరామర్శించి ఆ చనిపోయిన కుర్రాడి తల్లితోటి ఏం మాట్లాడాడంటే, అందరు చూస్తున్నారు, ఇదేం రహస్యం కాదు, మొత్తం కెమెరాలన్నీ కూడా రికార్డ్ అయినాయి, టెలికాస్ట్ కూడా అయింది. నీకు కూటమి ప్రభుత్వం ఏమన్నా ఇస్తున్నదా? పథకాలు ఇస్తుందా? ఇవ్వట్లేదు కదా. నీకు అమ్మఒడి ఇస్తా అన్నారు, ఇస్తుందా? నేను అంత ముందర రేషన్ షాపులో సరుకులు తెచ్చి ఇచ్చా, నీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇస్తుందా? కూటమి ప్రభుత్వం ఏమి ఇవ్వట్లేదు కదా అని అడుగుతున్నాడు. కొడుకు చచ్చిపోయి ఇంకా డెడ్ బాడీ ఇంకా అక్కడే ఉంది, అది తీసుకెళ్ళారు. నువ్వేం చెప్పాలి? ఆ కన్న తల్లి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పింది ఏంటి? నవ్వుతూ మీకు పథకాలు ఏం రావట్లేదు కదా, నేనున్నప్పుడు బాగా ఇచ్చామండి కదా, నేనున్నప్పుడు చాలా ఇచ్చా కదా, నేనున్నప్పుడు బటన్లు నొక్కా కదా అని చెప్తున్నాడు ఆ తల్లితోటి. అంటే ఎంత అంటే పర్వర్టెడ్ మైండ్ అనేది మనం
దీన్ని బట్టి గ్రహించాలి. ఈ నేరస్తులందరినీ వెంట వేసుకొని నేరస్తుల్ని సపోర్ట్ చేసుకుంటూ గంజాయి బ్యాచ్ని ఎంకరేజ్ చేసుకుంటూ గంజాయి బ్యాచ్ని నీకు కొడుకు పెళ్లి చేసుకుంటున్నవాడు బారాత్ తీస్తే బారాత్లో సైకిల్ని ఎరగొట్టడం ఏంటి? అంటే ఏమన్నా అసలు లాజిక్ ఏమన్నా కనపడుతున్నదా? అది ఏమన్నా పొలిటికల్ ప్రొసెషనా? పొలిటికల్ ఊరేగింపు అయితే ఏదన్నా ఆవేశంలో ఏదన్నా చేశారు అప్పుడు కూడా చేయకూడదు. ఏదన్నా చేశారు అంటే ఏదన్నా రీజనింగ్ ఏదన్నా ఉంటుంది. పెళ్లి బారాత్లో సైకిల్ని విధ్వంసం చేయడం ఏంటి? ఇద్దరు రౌడీ షీటర్లు కొట్టుకొని ఒకటి చచ్చిపోతే వెళ్ళి పరామర్శించడం ఏంటి? ప్రభుత్వ పథకాల గురించి అడగటం ఏంటి? ఆ సందర్భంలో వెళ్ళి తెనాలి ఐతాన్ నగర్లో ఆ రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్ని పోలీసులు అదుపులో పెట్టడానికి శాయశక్తుల ప్రయత్నం చేస్తుంటే కావట్లేదు. అందుకని తీసుకొచ్చి వాళ్ళని ఇంకా అందరూ చూస్తుండగా, అంటే ప్రజల ముందర కొడితే అన్న సిగ్గు వస్తుందని చెప్పి పోలీసులు అక్కడ కొడితే దాని మీద పోలీసులు కొడతారా? ఇదే కాదు, మొన్న తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. తిరుపతిలో ఒక ఇద్దరు స్టూడెంట్ వర్గాలు కొట్టుకున్నాయి, 2 గ్రూపులు కొట్టుకున్నాయి. ఒక గ్రూపు స్టూడెంట్స్, ఆ గ్రూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే, ఈ గ్రూపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు అందరు వెళ్ళి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యులు, భూమన కరుణాకర్ రెడ్డి శిష్యులు, వీళ్ళు వెళ్ళి మొత్తం అని కొట్టారు. మొత్తం రక్తగాయాలైనాయి. వాడు పారిపోయి వెళ్ళి హాస్పిటల్లో చేరి పోలీసులకి చెప్పాడు, వీళ్ళందరూ నన్ను కొట్టారయ్యా, వీళ్ళందరూ నన్ను కొట్టారు, వీళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పి అతను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఆ ఇచ్చిన పేర్లన్నీ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులవి, అవి భూమన కరుణాకర్ రెడ్డి శిష్యులవి. ఆ దెబ్బ అందుకని వెంటనే ఏం చేశారంటే సాక్షిలో ఒక పెద్ద వార్త వేశారు, దళిత యువకుడి మీద దౌర్జన్యం తెలుగుదేశం వాళ్ళందరూ జగన్ మనుషులు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే జగన్ మనిషే కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడు. ఆ ఫోటోలతో సహా తెలుగుదేశం వాళ్ళు బయటపెట్టి పోలీసులు ఇట్ట కేసు పెట్టారా, అసలు కేసు ఇది, వాళ్ళు కొట్టుకు చచ్చారు, మేమేం చేయాలి? పోలీసులు కరెక్ట్గా వాళ్ళు ఇదే యాక్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లా అండ్ ఆర్డర్ని కాపాడారయ్యా అని అటు పోలీసులు ఇటు తెలుగుదేశం వాళ్ళు మొత్తుకొని చెప్పాల్సి వచ్చింది. అప్పటికే వైసీపీ సోషల్ మీడియా మొత్తం ఒక దళిత యువకుడి మీద దాడి చేసింది ఎవరు? జగన్ మనుషులే. అంటే ఇట్లా ప్రచారాలు చేసుకుంటూ సమాజాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూ దళిత యువకులు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి బాగా అత్యంత ఆప్తుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడు? సుబ్రహ్మణ్యం అనే ఒక దళితుడిని చంపేసి తీసుకెళ్ళి, నేను మంచోడిని కాబట్టి నీ మొగుడిని చంపేసి డెడ్ బాడీ నీకు ఇస్తున్నా అని చెప్పి పెళ్ళానికి డెడ్ బాడీని ఇచ్చాడు. అటువంటి దారుణమైన వ్యక్తిని నీ పక్కన పెట్టుకుంటు, దళితుడిని చంపినవాడు. కూటమి ప్రభుత్వం ఏం చేసింది? ఆ ఎవరైతే దళిత డ్రైవర్ ఉన్నాడు చనిపోయిన, అంటే ఇతను చంపేసిన డ్రైవర్, అతని తమ్ముడికి ఉద్యోగం ఇచ్చింది. ఏది మంచి ప్రభుత్వం? దళితుడిని చంపిన వాడిది మంచి ప్రభుత్వమా? దళితుడికి ఉద్యోగం ఇచ్చింది మంచి ప్రభుత్వమా? ఏది మంచి ప్రభుత్వం? నువ్వు తోట చంద్రయ్యని చూసాం, కస గొంతును కోసి అవతల పడేశారు. జై జగన్ అని అన్నందుకు. అనలేదు, నేను అనను అన్నాడు, కోసేశారు గొంతు. ఆ తోట చంద్రయ్య కొడుక్కి ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చింది. అంటే ఏది ఎట్లా అంటే ప్రభుత్వం ఇట్లా గత ప్రభుత్వం చేసిన తప్పిదాలని ఎన్నిటిని చేసుకుంటూ వస్తున్నది. అందుకని ఈ ప్రభుత్వం నడవకూడదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దారుణంగా ఈ గంజాయి బ్యాచ్ని, లంపెన్ ఎలిమెంట్స్ని వెనకేసుకొని తిరుగుతున్నాడు. వాళ్ళు జైళ్ళల్లో ఉంటే వాళ్ళని వెళ్ళి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించి వస్తూ ఉన్నాడు.